వెల్కమ్ టు పూరా లోకల్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరానందన్ వ్యక్తిత్వ హక్కుల రక్షణపై ఢిల్లీ హైకోర్టులో కీలక ఆదేశాలు జారీ చేసింది. అకిరానందన్ అనుమతి లేకుండా ఆయన పేరు, స్వరం, ముఖ కవలికలు, వ్యక్తిత్వాన్ని ఉపయోగిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన కంటెంట్ను ప్రచారం చేయరాదని కోర్టు స్పష్టం చేసింది. లవ్ స్టోరీ అనే చిత్రంతో పాటు అకిరానందన్ గుర్తింపును ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఇతర డీప్ ఫేక్ కంటెంట్ను ప్రచురించడం, షేర్ చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. ఇక జస్టిస్ తుషార్ రావు నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. అకిరానందన్ తన వ్యక్తిగత గోప్యత, ప్రతిష్టకు తీవ్ర భంగం కలుగుతోందని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ప్రామేయం లేకుండా మార్ఫింగ్, డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా పూర్తి నిడివిగల సినిమాను రూపొందించి తనను ప్రధాన పాత్రలో చూపించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక ఈ సినిమా యూట్యూబ్లో అప్లోడ్ చేయగా తెలుగు వర్షన్లో 11 లక్షలకు పైగా, ఇక ఇంగ్లీష్ వర్షన్లో 24,000కు పైగా వ్యూస్ వచ్చాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అకిరానందన్ వ్యక్తిత్వ హక్కులను పరిరక్షించేలా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.